మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కస్తూరి. ప్రస్తుతం మనమైతే అనంతపురంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడడానికైతే బీసీ వ్యవస్థాపకుడు పోలీస్ వ్యవస్థ గురించి మనతో మాట్లాడడానికైతే బీసీ రమేష్ గారు అయితే మనతో పాటు ఉన్నాడు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ న్యాయం అన్యాయం చూడుకోకుండా కూటమి ప్రభుత్వం ఎలా చెప్తే అలా నడుచుకుంటుందంటారా సార్? ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులంతా మనమంతా చూస్తున్నాం కదమ్మా. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 18 నెలలుగా ఈ రాష్ట్రంలో ఏ విధంగా అధికార పార్టీ నాయకులు చెబితే ఆ విధంగా పోలీస్ వ్యవస్థ పనిచేయడం అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. చట్టం అనేటటువంటిది అధికార పార్టీకి చుట్టంలాగా మారినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నా, మహిళలకు ఇంత అన్యాయం జరుగుతూ ఉన్నా, విద్యార్థులకు జరుగుతూ ఉన్నా, ప్రతి ఒక్క వ్యవస్థ అంతా నిర్వీర్యం అవుతా ఉన్నా కూడా కేవలం వాటి గురించి పట్టించుకోకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టార్గెట్ చేసుకుంటూ ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఇబ్బందులకు గురి చేసుకుంటూ మా పైన అరెస్టుల రూపంలోనో కేసుల రూపంలోనో భయభ్రాంతులకు చేసినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు లేదు. పోలీసు వ్యవస్థకే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక మచ్చ ఏర్పడిపోతా ఉంది. దయచేసి ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి నైతిక బాధ్యత పోలీసు వ్యవస్థ పైన మాత్రమే ఉంది. అందుకే మేము ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా అడుగుతా ఉన్నాం. మా పైన ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు గురి చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక అడుగు ముందుకేసి పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల గొంతుకుగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు కూడా మారాల్సినటువంటి సమయం ఉంది. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం అనేటటువంటిది కేవలం తాత్కాలికమైనటువంటిది. శాశ్వతంగా భారత రాజ్యాంగం అనేటటువంటిది న్యాయానికి, ధర్మానికి ఒక దిక్సూచిగా ఈ భారతదేశ వ్యవస్థ కన్నిటికీ గొప్పదిగా భావించాల్సినటువంటి బాధ్యత ఉంది. మీకందరికీ ఉద్యోగాలు వచ్చేది కేవలం అదే భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే అనేసి సందర్భంగా తెలియజేస్తాం.